మధ్య వైరాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నడుం బిగించారు. ఇంఫాల్ లోయకు చెందిన ఓ తిరుగుబాటు దళంతో తమ ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతుందని వెల్లడించడం కాస్త చర్చనీయాంశంగా మారింది. మణిపూర్ లో అల్లర్లకు కారణమైన వారితో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే శాంతి చర్చలు కుదిర్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికైనా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. మణిపూర్లోని ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఇంపాల్ లోయకు చెందిన ఓ తిరుగుబాటు దళంలో శాంతి చర్చలు జరుపుతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు సీఎం వెల్లడించడంతో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. మణిపూర్లో త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్. మణిపూర్లో హింస చెలరేగినప్పటి నుంచి కొన్ని తిరుగుబాటు దళాలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతి చర్చల గురించి అధికారికంగా ప్రకటించడం ఇదే మొదటిసారి కావడంతో అక్కడ పరిస్థితులు చక్కబడే అవకాశాలపై చర్చ జరుగుతోంది. మణిపూర్లోని మైతేయి తెగ ప్రజలు తమను ఎస్టీలో చేర్చాలని డిమాండ్కు వ్యతిరేకంగా నిర్వహించిన గిరిజన సంఘీభావ యాత్ర అనంతరం మణిపూర్లో హింసాకాండ మొదలైంది. మే 3న మొదలైన ఈ హింస కొన్ని నెలల పాటు కొనసాగింది. జాతుల మధ్య పరస్పర దాడులు, ఇళ్లకు నిప్పు పెట్టడం, ఆయుధాలు లూటీ వంటివి జరిగాయి. ఇప్పటి వరకు 180 మందికి పైగా మరణించారు. అయితే సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ఆయా హింసాత్మక ఘటనలపై సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. మణిపూర్లో ఘర్షణలు, దాడులు ప్రారంభమైనప్పుడే అక్కడ 40,000 మంది ఆర్మీ, సెంట్రల్ ఫోర్స్ సైనికులు మోహరించారు. దాడులను నిరోధించేందుకు పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ ద్వారా కూడా కేంద్ర బలగాల సిబ్బంది కొండ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మణిపూర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రివ్యూ మీటింగులు నిర్వహించారు. మే 29న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్తో అమిత్ షా తన మొదటి సమావేశాన్ని నిర్వహించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో కోరారు. రెండో సమావేశం జూన్ 24న, మూడోసారి జూన్ 26న సమావేశం నిర్వహించారు. రెండవ సమావేశంలో అన్ని పార్టీల నేతలను పిలిపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అమిత్ షా మూడో సమావేశంలో పూర్తి నివేదికను ప్రధానికి సమర్పించారు. అనంతరం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీలను మార్చారు. మే 8న రాజేష్ కుమార్ స్థానంలో మణిపూర్ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి వినీత్ జోషి నియమితులయ్యారు. ఇద్దరు అధికారుల నియామకంలో కేంద్రం కీలక పాత్ర పోషించింది. దీంతో పాటు 40 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం మణిపూర్కు పంపింది. అయినప్పటికీ అక్కడి పరిస్థితులు ఏమాత్రం అదుపు చేయలేకపోయారు. మణిపూర్ రాష్ట్రంలో కుకీ, నాగా, మైతేయి తెగలు కీలకం. ఈ తెగలకు చెందిన ప్రజల మధ్య ఏర్పడిన వివాదాలే ఈ గొడవలకు కారణమైంది. అంతేకాదు మణిపూర్లోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి పరిస్థితులు అదుపు తప్పడంతో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. అయినా కూడా అల్లర్లు ఏమాత్రం ఆగలేదు సరికదా, ఇంకా పెరుగుతూనే వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో మైతేయి తెగవారిని గిరిజనుల్లో కలిపే చర్యలు వేగవంతమవడమే. మణిపూర్ రాష్ట్ర జనాభాలో సుమారు 55% ఉన్న మైతేయి తెగవారు చాలా కాలంగా తమని గిరిజనుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని కోర్టు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. అప్పటికే గిరిజనుల జాబితాలో ఉన్న కుకీ, నాగా తెగ వారికి ఈ చర్యలు ఆగ్రహం తెప్పించాయి. మణిపూర్లో ముఖ్యంగా 3 తెగల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కుకీ, నాగా, మోతీ తెగకు చెందిన ప్రజలు ఉంటున్నారు. మణిపూర్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం 22,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో 10% లోయ ప్రాంతం ఒక మైదానంలాగా చదునుగా ఉంటుంది. మిగతా 90% కొండ ప్రాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని కుకీ, నాగాజాతి ప్రజలు ఉంటారు. లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మైతేయి తెగ ప్రజలు ఉంటున్నారు. 4వ తెగ అయిన
కుకీ ఫంగల్ కూడా అక్కడ ఉంది. కుకీ నాగా తెగల ప్రజలు స్కెడ్యూల్ ట్రైబ్ కింద రక్షణ పొందుతున్నారు. వీరంతా క్రిస్టియన్లు, మెజారిటీ వర్గంగా ఉన్న మైతేయి ప్రజలు హిందువులు. వీరు మణిపూర్లో 2000 సంవత్సరాలకి పైబడి ఉంటున్నారు. ఇక మైతేయి తెగ ప్రజలతో మతం మార్చబడిన వారిని మైతేయి ఫంగల్ అంటారు. వీరు ముస్లింలుగా మారిన హిందువులు. స్కెడ్యూల్ కులాలు, స్కెడ్యూల్ జాతుల కొరకు ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్లో ఉన్న కుకీ నాగా ప్రజలకి ఎస్టీ హోదా ఆర్టికల్ 370C వల్లే దక్కింది. అలాగే కొండ ప్రాంతాల్లో ఉండే అడవులలో స్వేచ్ఛగా తమకి ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కును కూడా కల్పించారు. అంతకుముందు కశ్మీర్ కోసం ఉన్న ఆర్టికల్ 370 లాంటిదే ఈ 370C ఆర్టికల్. దీని ప్రకారం మణిపూర్ రాష్ట్రంలోని కొండ, పర్వత ప్రాంతాల్లో గిరిజనులు తప్ప ఇతరులు భూములను కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఈ కొండ ప్రాంతాలలో బయటి వాళ్లు ఎవరూ స్థలాలు కొనడానికి హక్కు ఉండదు. కొండ ప్రాంతంలో ఉండే అడవులలో కుకీలు, నాగాలు ఉండవచ్చు, కానీ ఆ స్థలాలని అమ్మడానికి లేదు. బయటి వాళ్లు కొనడానికి కూడా అవకాశం లేదు. కానీ అదే లోయలో ఉండే మైదాన ప్రాంతంలో ఎవరైనా స్వేచ్ఛగా స్థలాలు కొనుగోలు చేయవచ్చు. అక్కడ ఎవరైనా నివాసాలు ఏర్పరచుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు సమస్యకు కారణమైంది. ఇక్కడ సమస్య ఏంటంటే అదే కొండ దిగువన ప్రాంతంలో ఉండే మైతేయి ప్రజలను జనరల్ కేటగిరీలో ఉంచారు. వాళ్ళు అనాదిగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అసలు మణిపూర్లో మూలవాసులుగా చెప్పబడే మైతేయి ప్రజలకి ఎలాంటి ప్రత్యేక హక్కులు దక్కలేదు. లోయలోని మైదాన ప్రాంతంలో ఉంటున్న మైతేయి ప్రజల స్థలాలను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. బయటి వాళ్ళు అక్కడ ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు ఉంది. బయటి నుంచి వచ్చిన ప్రజలు లోయలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో మైతేయి తెగ ప్రజలు కూడా తమను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కుకీలు, నాగాలు మతం మారి క్రైస్తవం స్వీకరించిన తర్వాత వారి ఎస్టీ హోదాను రద్దు చేయకపోవడమే ఇప్పుడు ఈ పరిస్థితికి దారితీస్తుంది. మణిపూర్ రాష్ట్ర జనాభాలో సుమారు 55% ఉన్న మైతేయి తెగవారు చాలా కాలంగా తమని గిరిజనుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని కోర్టు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. అప్పటికే గిరిజనుల జాబితాలో ఉన్న కుకీ, నాగా తెగ ప్రజలు ఆగ్రహంతో వివాదం మొదలైంది.